జొహ్రాన్ మమ్దాని. ఈ ముస్లిం యువకుడి పేరేమిటి? అమెరికాలో మార్మోగడం ఏమిటి అనుకుంటున్నారా? అవునండి. ఈయన గారే న్యూయార్క్ సిటీ మేయర్‌గా గెలుపొందారు. 34 సంవత్సరాల యువ మేయర్‌గా, ఇండియన్ ఒరిజిన్ ముస్లింగా, తన తల్లిదండ్రులు భారతదేశంలోనే జన్మించడం జరిగింది. ఫస్ట్ సౌత్ ఏషియన్‌గా రికార్డ్ సృష్టించారు జొహ్రాన్ మమ్దాని గారు. జొహ్రాన్ మమ్దాని గారు ఏదైతే గెలుపు సాధించారో, ఆ గెలుపు నల్లేరు మీద నడక కాదండి. ఆయన గారు ఎంత కష్టపడ్డారంటే, ఆయన్ని మత విద్వేష వ్యాఖ్యలతో రెచ్చగొట్టడం జరిగింది. ఆయన వస్తే న్యూయార్క్ నాశనం అవుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిని న్యూయార్క్ మాజీ గవర్నర్‌కు సపోర్ట్ చేశారు. ఇటువంటి పక్షాన న్యూయార్క్ ప్రజలందరూ కూడా జొహరాన్ మమ్దాని లాంటి ఒక యువ నాయకుడు కావాలని చెప్పి ఆయన్ని న్యూయార్క్ మేయర్‌గా ఎన్నుకోవడం జరిగింది. జొహరాన్ మమ్దాని గారు ఏదైతే ప్రకటించారో వాటన్నిటిని కూడా సాధిస్తానని చెప్పి ఆయన భీష్మించారు. ఇప్పుడు ఆ విధంగానే తన పరిపాలన ఉంటుందని చెప్పి వారు ప్రజల ముందు ఆయన గెలుపు ప్రసంగాన్ని చేయడం జరిగింది. చూడాలి మరి న్యూయార్క్ సిటీ ఎంతగా డెవలప్ అవుతుందో, ఏదైతే ఆయన గెలిచారు అని చెప్పి ఏదైతే కడుపు నొప్పిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ని కుట్రలు చేస్తారో, మరియు న్యూయార్క్ ప్రజల జీవితాలు ఎలా మారబోతున్నాయనేది భవిష్యత్తులోనే తెలియనుంది. మరిన్ని వీడియోస్, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థాంక్ యూ వన్ అండ్ ఆల్.